Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. Jehovah knows the way of the righteous, but way of the wicked leads to destruction. The book of Psalms, chapter 1 verses 6. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనలందరినీ చూస్తున్నాడు. ఎవరైనాను నా నీతి మార్గమును అనుసరిస్తారో వారు నిత్యరాజ్యమునకు అర్హులు. న్యాయవంతుల జీవిత విధానం దేవునికి తెలుసు, ఎందుకంటే అది దేవుని విధానమే. నీతి మార్గములో ఉన్న వారందరినీ ఆయన ప్రేమాభిమానాలతో చూసుకుంటున్నాడు. నీతిగా బ్రతికేవారు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు. చెడుతనమును విసర్జించిన వారు నా త్రోవకు దాసులై ఉంటారు. ఎవరైనాను చెడుతనమును కలిగిన వారు దేవునికి అయిష్టులు. వారు పాపపు జీవితంలో కపట మార్గాలు, వంకర దారులు, చెడుతనము, అబద్ధములాడే వారందరికీ నాశనమయ్యే రోజు రాబోతుంది. దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనలు చేసేవారు మారు మనసు పొందుడు అని వాక్యము సెలవిస్తుంది. మీకు రక్షణకర్తయగు యెహోవాను నేనే అని దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా నీతిమంతులుగా జీవించాలి. ఆయన యందు విశ్వాసముతో యథార్థత కలిగి చెడుతనమును అనుసరింపక దేవుని నీతి మార్గములో మనందరము నడుద్దామని ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. అయ్యా, మేము నీ నీతి మార్గమును అనుసరించే వారిగా చేయము తండ్రి. మీ యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి నీ త్రోవకు దాసులుగా చేయము దేవా. అలాగే ప్రభువా, ఎందరైతే చెడుతనమును కలిగి నీ యందు వ్యతిరేకంగా పాపములు కీడు చేచున్న వారందరినీ దర్శించుము ప్రభువా. వారిని నీ పరలోక రాజ్యమునకు చేర్చుకోమని, మీ యందు విశ్వాసమును మీ కృపాక్షేమములు మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.